రౌస్ రెవెన్యూ కోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్పై విచారణ జరగనుంది. సిబిఐ ప్రత్యేక కోర్టు ఈ పిటిషన్ను విచారించనుంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసులో మార్చి 26న మధ్యంతర బెయిల్ కోసం కవిత పిటిషన్ దాఖలు చేశారు. తన చిన్న కుమారుడికి పరీక్షలు ఉన్నందున ఏప్రిల్ 16 వరకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కవిత కోరారు. కవితకు మధ్యంతర బెయిల్ పిటిషన్పై ఇప్పటికే ఈడీని రౌస్ రెవెన్యూ కోర్టు వివరణ కోరింది. కవితకు మధ్యంతర బెయిల్ ఇవ్వకూడదని ఈడీ కోరే అవకాశం ఉంది. కవిత బెయిల్పై బయటకు వస్తే సాక్షులను, ఆధారాలను ప్రభావితం చేస్తారని ఈడీ భావిస్తోంది. ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గోపీకృష్ణ మనకు అందిస్తారు. గోపి, ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీ లాండరింగ్ కేసులకు సంబంధించిన విచారణ ఈ రోజు రౌస్ రెవెన్యూ కోర్టులో జరగబోతోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ పైన ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకి రౌస్ రెవెన్యూ కోర్టులో విచారణ జరగబోతోంది. సిబిఐ స్పెషల్ కోర్టు జడ్జ్ కావేరి బవేజా ఈ పిటిషన్ ను విచారించబోతున్నారు. మార్చి 26వ తేదీన కవిత తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని చెప్పి జ్యుడిషియల్ కస్టడీకి పంపే రోజే ఆమె ఈ మధ్యంతర బెయిల్ పిటిషన్ ని దాఖలు చేశారు. ఈ రోజుకి ఆ పిటిషన్ లిస్ట్ చేయడం జరిగింది. ఇప్పటికే ఈడీని సైతం వివరణ కోరడం జరిగింది. అయితే ఈడీ కవితకు మధ్యంతర బెయిల్ ని వ్యతిరేకించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కవిత సాక్షుల్ని, ఆధారాలని ప్రభావితం చేసే అవకాశం ఉంది. అలాగే కేసు దర్యాప్తుపై కూడా ఈ ప్రభావం పడుతుందని చెప్పి ఈడీ ఇటు కోర్టుకి ఈ రోజు వివరించే అవకాశం కనిపిస్తోంది. సో బెయిల్ ని వ్యతిరేకించే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే కవిత తీహార్ జైల్లో ఉన్నారు. జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా 14 రోజుల పాటు ఇటు మార్చి 26వ తేదీన 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి కోర్టు అనుమతించడం జరిగింది. తదుపరి ఏప్రిల్ 9 వరకు కూడా కవిత తీహార్ జైల్లోనే ఉండబోతున్నారు. అలాగే కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ తో పాటుగా కవితకు తీహార్ జైల్లో కల్పించాల్సిన వసతులకు సంబంధించి గత మార్చి 26న కొన్ని ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. కవితకు సంబంధించిన బట్టలు, అలాగే దుప్పట్లు, మ్యాట్రెస్, మంచం, అలాగే కొన్ని పుస్తకాలు, అలాగే మెడిసిన్స్ వీటన్నిటినీ కూడా అనుమతించడం జరిగింది. అయితే తీహార్ జైలు అధికారులు కోర్టు అనుమతించిన వస్తువుల్ని అనుమతించట్లేదు, కావాల్సిన సదుపాయాలు కల్పించట్లేదని చెప్పి సైతం కవిత పిటిషన్ వేయడం జరిగింది. సో ఆ పిటిషన్ పైన కూడా ఈ మధ్యాహ్నం రౌస్ రెవెన్యూ కోర్టు విచారణ జరపబోతోంది. కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ సందర్భంగా కవితను కోర్టులో హాజరుపరుస్తారు. ప్రధానంగా కవిత చిన్న కుమారుడికి ముఖ్యంగా పరీక్షలు ఉన్నాయి. సో ఆ పరీక్షల నేపథ్యంలో పిల్లాడిని చదివించుకునేందుకు అవకాశం కల్పిస్తూ మధ్యంతర బెయిల్ ఇవ్వాలి ఏప్రిల్ 16 వరకు అని చెప్పి కోర్టును కోవడం జరిగింది. సో ఈ రోజు కవితకు మధ్యంతర బెయిల్ వస్తుందా, ఈడీ వాదనని ఏకీభవిస్తూ బెయిల్ ని తిరస్కరిస్తారా, ఏం చేస్తారో అనేది మనం వేచి చూడాల్సి ఉంటుంది. సో ఈ కారణాలతో ఇప్పటి వరకు పిల్లల పరీక్షల కారణాల నిమిత్తం ఇప్పటి వరకు ఎవరు కూడా బెయిల్ కోసం అప్రోచ్ కాలేదు. తొలిసారి కవిత తన పిల్లల చిన్న కుమారుడి పరీక్షల నిమిత్తం మధ్యంతర బెయిల్ అప్లికేషన్ దాఖలు చేశారు. కాబట్టి సో ఏం జరగబోతుందనేది ఈ రోజు మధ్యాహ్నం స్పష్టత రాబోతోంది. గోపి, అంటే ఇప్పటికే ఈడీ ఈ కేసుకు సంబంధించి బెయిల్ ఇవ్వకూడదని చెప్పేసి ఒకవైపు వాదిస్తోంది. మరి కోర్టు అంటే ఏమైనా షరతులతో కూడిన బెయిల్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయా, లేకపోతే మొత్తానికి రద్దు చేసే అవకాశం ఉందా? మధ్యంతర బెయిల్ కి సంబంధించి ఈ పిటిషన్ అప్లికేషన్ దాఖలు చేయకమునిపే కవితను ఈడీ కస్టడీ నుంచి జ్యుడిషియల్ కస్టడీకి తరలించే సందర్భంలో రిమాండ్ రిపోర్ట్ లో కొన్ని కీలక అంశాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పేర్కొనడం జరిగింది. కవిత ముఖ్యంగా సాక్షుల్ని ప్రభావితం చేసే స్థాయిలో ఉన్న వ్యక్తి, పొలిటికల్ గాను ఇన్ఫ్లుయెన్స్ చేయగల వ్యక్తి కాబట్టి సో ఆవిడకి బయట ఉంటే ఈ కేసు దర్యాప్తుపై ప్రభావం పడుతుందని చెప్పి కవితను తీహార్ జైలుకు పంపించాలని చెప్పి ఈడీ కోరడం జరిగింది. సో ఇప్పుడు మధ్యంతర బెయిల్ పైన బయటకు వచ్చిన ప్రస్తుతం ఈ కేసులో దర్యాప్తులో భాగంగా ఇప్పటికే కేజ్రీవాల్ ని అరెస్ట్ చేశారు. అలాగే ఢిల్లీలో ఉన్న ఇతర మంత్రుల్ని, కైలాష్ గెహ్లాట్ ని ప్రశ్నించడం జరిగింది. సో అనేక మంది అధికారుల్ని, అలాగే పంజాబ్ కి సంబంధించిన ఎక్సైజ్ కమిషనర్ ని, గోవాకు సంబంధించిన ఆమ్ ఆద్మీ పార్టీ నేతల వాంగ్మూలాలను కూడా సేకరించడం జరిగింది. అలాగే సౌత్ గ్రూప్ కి సంబంధించిన ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన విషయాలపైన కూడా ఇటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కుపీ లాగుతున్నట్లుగా తెలుస్తుంది. అలాగే కవిత ఆర్థిక లావాదేవీలు, కుటుంబ వ్యాపారాలు, ఐటీఆర్ సహా ఇతర విషయాలను కూడా అడగడం జరిగింది. సో వాటికి సంబంధించి దర్యాప్తుకు సహకరించడం లేదు కవిత. ఇప్పటి వరకు లిక్కర్ కేసులో క్వశ్చనింగ్ కి సంబంధించి కూడా దాటవేత సమాధానాలు ఇచ్చారని చెప్తున్నారు. కాబట్టి సో ఇంకా ఈ కేసులో కవిత పాత్ర పైన ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉందని చెప్పి దర్యాప్తు సంస్థ భావిస్తుంది. అందులో భాగంగానే మధ్యంతర బెయిల్ ని తిరస్కరించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒకవేళ మధ్యంతర బెయిల్ ఇస్తే గనక షరతులతో
షరతులతో కూడిన బెయిల్ ఇచ్చే అవకాశం ఉంది. పాస్పోర్ట్ సరెండర్ చేయమండం కానీ, లేక ఎప్పుడు పిలిస్తే అప్పుడు విచారణకు సహకరించడం, అలాగే ఫోన్ కి అందుబాటులో ఉండడం, ఇటువంటి కొన్ని షరతులను సైతం విధించే అవకాశం ఉంది. సో ఇప్పటి వరకు ఈ గ్రౌండ్ లో అయితే పిల్లల చదువుల కోసం, వారి పరీక్షల కోసం ఎవరు కూడా బెయిల్ ని అప్లై చేయలేదు. కానీ ఇతర కుటుంబ సభ్యుల అనారోగ్య కారణాల రీత్యా మధ్యంతర బెయిల్ ఇవ్వాలని చెప్పి గతంలో శరత్ చంద్రారెడ్డి కానీ, మాగుంటరావు కానీ బెయిల్ పొందిన పరిస్థితి ఉంది. కానీ ట్రయల్ కోర్టులో అయితే ఇప్పటి వరకు ఎవరికి కూడా మధ్యంతర బెయిల్ దక్కలేదు. ఢిల్లీ హైకోర్టులో, సుప్రీంకోర్టులో మధ్యంతర బెయిల్స్ వచ్చాయి. కానీ ట్రయల్ కోర్టు స్థాయిలో అయితే ఎవరికి కూడా ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీ లాండరింగ్ కేసులో మధ్యంతర బెయిల్ అనేది దక్కలేదు. సో చూడాలి ఈ రోజు కవితకు ఎంతవరకు ఈ కేసులో ఊరట లభిస్తుంది, మధ్యంతర బెయిల్ వస్తుందా లేదా అనేది మధ్యాహ్నం 2 గంటలకి విచారణ జరగబోతోంది. అలాగే ఈ ఉదయం 11 గంటలకి కేజ్రీవాల్ ఈడీ కస్టడీ కూడా ముగుస్తుంది. 10 రోజుల కస్టడీ సమయం ముగియడంతో మరి కాసేపట్లో కేజ్రీవాల్ ని కూడా రౌజ్ అవెన్యూ కోర్టులో హాజరుపరచబోతున్నారు. ఆయన కస్టడీ ఎక్స్టెండ్ చేయమండం కానీ, లేక జ్యుడిషియల్ కస్టడీకి అంటే తీహార్ జైలుకి, ముఖ్యంగా ఆయన కూడా బయట ఉంటే కేసు ప్రభావితమవుతుందన్న కోణంలో ఆయన్ని కూడా తీహార్ జైలుకి పంపించాలని చెప్పి ఈడీ కోరే అవకాశం ఉంది. సో ఈ రోజు కీలక కేసుల విచారణలు రౌజ్ అవెన్యూ కోర్టులో జరగబోతున్నాయి. అవి ఒకటి కేజ్రీవాల్ ఈడీ కస్టడీ ముగియడం, ముఖ్యంగా తదుపరి ఈ కేసు ఇన్వెస్టిగేషన్ కి సంబంధించిన డీటెయిల్స్ ని కోర్టుకు తెలియపరచడం జరుగుతుంది. అలాగే కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్, జైల్లో వసతులకు సంబంధించిన అంశాలపైన ఈ రోజు రౌజ్ అవెన్యూ కోర్టు విచారణ జరపబోతోంది. రైట్, థ్యాంక్ యూ గోపి.